డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 6. కథలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న మనవి. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ అందరికీ నా నుంచి అప్డేట్స్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి నా స్టోరీని రికమెండ్ చేయండి మీలాంటి స్టోరీ లవర్స్కి. అలానే కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సార్, తాతగారికి ఇన్ఫార్మ్ చేయాలా అని అడుగుతాడు అసద్. నో అని మాత్రమే మొండిగా చెప్పి పాకెట్లో నుంచి సిగార్ తీసుకొని కారిడార్ చివరకు నడుస్తూ వెళ్ళి గ్లాస్ వాల్లో నుంచి బయటకు చూస్తూ దాన్ని వెలిగించాడు రుద్రాంశ్. ఒక్కటి కాస్త 3 సిగరెట్స్ కాలి బూడిదయ్యాక అక్కడి నుంచి నేరుగా శక్తి రూమ్లోకి వెళ్ళాడు. కానీ అప్పటికే ఆమె మెడిసిన్ మత్తు వలన నిద్రలోకి జారుకొని కనిపించింది. భయ్యా, భాబీ ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకుంది భయ్యా అంది చుట్కీ బాధగా నిద్రపోతున్న శక్తిని చూస్తూ. ఒక్క మాటైనా మాట్లాడకుండానే అతను బయటకు వెళ్ళి డాక్టర్ని కలవడానికి ఆవిడ క్యాబిన్లో ఎంటర్ అయ్యాడు రుద్రాంశ్. పేషెంట్స్కి చెకప్ చేస్తున్న డాక్టర్ సడన్గా లోపలికి వచ్చిన రుద్రాంశ్ని చూసి చిన్నగా నిట్టూరుస్తూ అతన్ని ఏమీ అనలేక పక్కనే ఉన్న సిస్టర్ని చూస్తూ కాసేపు పేషెంట్స్ని లోపలికి అలో చేయకండి అని చెప్పి, అండ్ మీరు కూడా కాసేపు బయట వెయిట్ చేస్తారా, నేను పిలుస్తాను అంటుంది ఎదురుగా ఉన్న పేషెంట్ని ఇంకా ఆమె హస్బెండ్ని చూస్తూ. ఇదేమీ పట్టించుకోకుండా నేను నా వైఫ్ని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అంటాడు చాలా సీరియస్ టోన్లో డెవిల్ బాబు. పేషెంట్స్ బయటకు వెళ్ళిపోయే వరకు ఆగి అప్పుడు రుద్రాంశ్ వైపు తిరిగి, మీరు తీసుకెళ్లాలనుకుంటే నేను అడ్డుకోను, కానీ తనిప్పుడు చాలా స్ట్రెస్ తీసుకుంటుంది. అంత హెవీ స్ట్రెస్ తీసుకుంటే ఓవర్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటుంది డాక్టర్. కానీ వింటాడా మన డెవిల్ బాబు? డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అసద్ ఫినిష్ చేస్తాడు అని మాత్రమే చెప్పి క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ, అది చాలా వీక్గా ఉంది, రేపు మార్నింగ్కే యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేలాగా ఉండాలి మీరు ఇచ్చే మెడిసిన్స్ ఆర్డర్ వేస్తున్నట్టుగానే చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా రుద్రాంశ్ నందన్. అతని రూడ్నెస్ ఆమెకు శక్తి ప్రెగ్నెంట్ అయిన క్షణం నుంచే అలవాటైపోయింది. అందుకే పెద్దగా పట్టించుకోకుండా ఇక తను మాట్లాడినా వినిపించుకోడు కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయకుండా పక్కనే ఉన్న సిస్టర్ వైపు చూస్తుంది. ఆ పిల్ల మొహంలో రుద్రాంశ్ని కొన్ని క్షణాల ముందు చూసినప్పుడు వచ్చిన వెలుగు ఇప్పుడు అతను బయటకు వెళ్ళిపోతుంటే మాయమై డల్నెస్ కనిపిస్తుంటే అతని కటౌట్ చూసి మోసపోకు. అవడానికి నందన్ పరివార్ ఏకైక వారసుడైన రాకుమారుడైనా కట్టుకున్న పెళ్ళానికి మాత్రం డెవిల్ వాడు. ఎక్కువగా ఆశపాడకు, నీ పాలిట యముడైనా అవుతాడు అంటుంది డాక్టర్. దెబ్బకి ఆ సిస్టర్ వెర్రి నవ్వొకటి డాక్టర్కి విసిరి, ఏదో హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చూశాను మేడం, అంతే అంటుంది. అదే చెప్తున్నా నేను కూడా. రంగు రూపు చూసి మోసపోక వెళ్ళి పేషెంట్స్ని లోపలికి అలౌ చేయి. అంతకన్నా ముందు శక్తి శ్రీనందన్ డిశ్చార్జ్ లెటర్ని రిసెప్షన్లో ఇచ్చేసిరా అంటూ శక్తి కోసం మెడిసిన్ రాసి సైన్ చేసి సిస్టర్ చేతిలో పెడుతుంది ఆ డాక్టర్. అసద్ ఫార్మాలిటీస్ అన్నీ అప్పటికప్పుడే ఫినిష్ చేసేస్తే ఆ అర్ధరాత్రి సమయంలోనే ఆమెను హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోవడానికి రూమ్లోకి వస్తాడు రుద్రాంశ్ మళ్ళీ. ఇప్పటికీ నిద్రలోనే ఉన్న శక్తిని తను 2 చేతుల్లోకి తీసుకుంటాడు అతను. కడుపులో నొప్పిగా అనిపించి మత్తుగా కళ్ళు తెరిచిన ఆమె తను రుద్రాంశ్ చేతుల్లో ఉన్నానని అర్థం అవడంతోనే కాస్త కదిలినా భరించలేనంత నొప్పి పుట్టే తన కండిషన్కి కూడా లెక్క చేయక వదలమంటూ అతని చేతుల్లో నుంచి గింజుకుంది. అదేమీ పట్టించుకోకుండా రుద్ర అలానే ఆమెను తీసుకొని బయటకు నడిచాడు. వదులుతున్నారా లేదా ఇప్పుడు మీరు నన్ను అంది ఇంకా నొప్పి తట్టుకోలేక బాధగా పళ్ళు బిగబెట్టి. నేనేం చేయాలనుకుంటే అదే చేస్తాను, ఎవరి మాట విన్నని నీకు తెలుసు అనుకుంటా, ఎందుకు మొండి చేసి నాలో రూడ్నెస్ని బయటకు తీసుకురావాలని చూస్తున్నావు శ్రీ అన్నాడు గంభీరమైన స్వరంలో ఆమెను చూడకుండానే ముందుకు నడుస్తూ అతను. ఇంకొక మాట కూడా మాట్లాడలేదు ఆమె. తన నిస్సహాయతకు తనపై తనకే కోపం, అసహ్యం కూడా కలుగుతుంటే మౌనంగా అతని చేతుల్లో ప్రాణం ఉన్న బొమ్మలా మిగిలి కళ్ళు మూసుకుంది. హాస్పిటల్ బయటకు వచ్చేసరికి
అప్పటికే తమ కోసం కారు సిద్ధంగా ఉంది. శక్తిని బ్యాక్ సీట్‌లో కూర్చోబెడుతూ, తను కూడా ఆమె పక్కనే సెటిల్ అయి, తన మ్యాన్షన్‌కి తీసుకెళ్ళమంటూ డ్రైవర్‌కి ఆర్డర్స్ పాస్ చేశాడు రుద్రాంష్. "నేను మీతో అక్కడికి రావాలనుకోవట్లేదు మిస్టర్ నందన్" అంది నిప్పులు కక్కే కళ్ళతో అతన్ని చూస్తూ. ఎవరైనా తన మాటను కాదంటే అస్సలు సహించడతను. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క క్షణం డీప్ బ్రీత్ తీసుకొని వదిలి డ్రైవర్ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చొని వెనక్కి తల తిప్పి తననే చూస్తున్న అసద్‌తో "ఇంకా చెప్పాలా? ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది నేను?" అన్నాడు అసహనంగా. వెంటనే అసద్ "మేడం జీకా ఘర్" అన్నాడు డ్రైవర్ వైపు చూస్తూ. అతని ప్రెజెన్స్‌ని కూడా భరించలేకపోతుంది ఆమె మనసు. కానీ ఎందుకు ఓపిక పడుతుందో ఆమెకే తెలియాలి. మౌనంగా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని, నిన్నటి వరకు తన బిడ్డను దాచుకున్న పొట్ట మీద చేతిని ఉంచుకొని కనురెప్పల మాటున కన్నీళ్లు విడిచింది. ఆమెనే గమనిస్తున్న రుద్ర మౌనంగా తన చూపుల్ని విండోలో నుండి బయటకు తిప్పాడు. 15 నిమిషాల్లోనే ఆమె ఇంటి ముందు కారు ఆగింది. అసద్ ముందుగా దిగి డోర్ వైపు వెళ్లి ఓపెన్ చేస్తే, రుద్ర తన సైడ్ నుంచి దిగి శక్తి కోసం ఆమె కూర్చున్న సైడ్ వచ్చి అప్పటికే డోర్ ఓపెన్ చేసి కిందకు దిగుతున్న ఆమెను తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. తనకిష్టం లేదని అరిచి గోల చేసినా అతను వినడు కాబట్టి మౌనంగానే ఉంది శక్తి. ఆమెను తీసుకొని నేరుగా ఇంట్లోకి వెళ్ళిన రుద్ర పైన ఉన్న ఆమె రూమ్‌కి తీసుకెళ్ళాడు. అతని చేతుల్లో ఉన్న శక్తి తను ఆ ఇంట్లో జారిపడిన దానికి గుర్తులేవీ కనిపించకపోతుంటే, అప్పటికే అతను ఇంటిని క్లీన్ చేయించేశాడని అర్థం చేసుకొని ఆలోచనలో పడుతుంది. బెడ్ మీద భార్యను దించి ఆమె ఇష్టంతో పని లేకుండా నుదుటిన కిస్ చేస్తాడు రుద్రాంష్. అతని పెదవుల స్పర్శ ఆమెను లోకం మర్చిపోయేలా చేయగలదు. కానీ ఈ క్షణం మాత్రం అలా జరగలేదు. ఎందుకో భరించలేకపోయింది ఆ స్పర్శని ఆమె ఇప్పుడు. కొన్ని క్షణాలు మౌనంగానే ఉన్న ఆమె ఇక ఇంకా మౌనంగా ఉండలేక, "ఎందుకింకా ఇక్కడే ఉన్నాం? వెళ్ళండి ప్లీజ్ మీరిక్కడి నుంచి" అంది మొహంలో విసుగుని చూపిస్తూ. ఆమె మాటకి అతని పిడికిలి బిగుసుకుంది. అది గమనిస్తూనే, "నాకు మీ ప్రెజెన్స్ ఊపిరాడనట్టుగా సఫకేటింగ్‌గా ఉంది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పటికే నేను మీ వల్ల కోల్పోయింది చాలు. ఇంతకన్నా ఇంకేది కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను" అంది కన్నీళ్లు విడుస్తూ శక్తి. "ఏం కోల్పోయావే నువ్వు నా వల్ల?" విసురుగా వచ్చిన అతను ఆమె కండిషన్‌ని మరిచి మరీ చెంపల్ని పట్టుకొని ఒత్తేస్తూ, "ఏం కోల్పోయావు నువ్వు నా వల్ల? అన్నీ ఇచ్చాను కదా నీకు నేను. ఇంకేం కోల్పోయావు ఈ 1 ఇయర్‌లో నువ్వు నా వల్ల? కోల్పోయాను అనే రైట్ నీకు లేదు. ఇప్పుడు నువ్వు కోల్పోయిన ఈ బేబీ కూడా ఎవరి బేబీనే? నా బేబీ కాదా వాడు?" అన్నాడు రుధిర మండలాల్లా మారిన కళ్ళతో ఆమెను చూస్తూ. "నువ్వు మాత్రమే కోల్పోయావా? నేను కోల్పోయాను కదా నా బేబీని" అంటూ నెట్టినట్టే ఆమె చెంపల్ని వదిలి నెట్టేసి బాల్కనీలోకి వెళ్లి సిగార్ తీశాడు పాకెట్‌లో నుంచి. అతనన్న మాటలకు ఉక్రోషం పొంగుకొచ్చింది శక్తికి. కానీ అతని మీదరిచే శక్తి లేదు. వాదించే ఓపిక కూడా లేదు. చెప్పాలంటే ఇప్పుడు అతనితో ఇంకా మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు. మౌనంగా బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కళ్ళు మూసుకుంది. మూసిన ఆమె కనురెప్పల మాటు నుంచి కన్నీళ్లు జారి చెవి వెనక్కి చేరిపోతున్నాయి. ఈ రోజులో మరో 4 సిగరెట్స్ ఉఫ్ఫమనిపిస్తే గాని అతనికి కోపం కంట్రోల్ అవ్వలేదు ఆమె మీద. ఓ తండ్రిగా నిజంగానే అతని లోకంలోకి రాబోయే తన బిడ్డ కోసం శక్తి కడుపులో తన ప్రతిరూపం ఊపిరి పోసుకున్న క్షణం నుంచే ఎదురు చూస్తున్నాడు. తనకే తెలియకుండా పుట్టబోయే ఆ పసిపాప రూపాన్ని మనసులో చిత్రీకరించుకొని ఎప్పుడెప్పుడు కళ్ళెదురుగా తన ప్రతిరూపాన్ని చూస్తానని, ఎప్పుడెప్పుడు తన అరచేతుల్లో ముద్దులొలికే తన బిడ్డను దాచుకొని ఉయ్యాలలూపుతానని, ఎప్పుడెప్పుడు తన బుజ్జాయి చిట్టి చేతులను ముద్దాడుతానని, ఎప్పుడెప్పుడు గుండెలపై తన మరో ప్రాణాన్ని నిద్రపుచ్చుతానోనని ఎంతగానో ఎదురుచూశాడు. తన ప్రతిరూపం శక్తి కడుపులో ఊపిరి పోసుకున్నదని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే తన బిడ్డ మీద అతను ప్రాణం పెట్టుకున్నాడు. ప్రతి రాత్రి భార్య కడుపులో పెరుగుతున్న తన బుజ్జాయితో మాట్లాడితే గాని అతనికి ఆ రోజు ముగిసి నిద్రమ్మ దరిచేరేది కాదు. ఎంతటి మగాడైనా భార్య ముందు తగ్గాల్సిందే అంటారు కదా! ఏదో ఒక సమయంలో రుద్రాంశ్ నందన్‌కి తన భార్య ముందు తలవంచాల్సిన సమయం వచ్చింది మాత్రం తన బిడ్డ ఆమెలో ఊపిరి పోసుకున్న తరువాతనే. అసలు ఆమెపై అతనికి ప్రేమ మొదలయ్యేలా చేసిందే ఇప్పుడు తనకి దూరమైన ఆ శిశువు.
కానీ ఆ బిడ్డ ఇక తన ముందుకు రాదని తెలుస్తున్నా కూడా అతనికి ఆమెపై మొదలైన ఇష్టం, ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. ఆమె అశ్రద్ధ వల్లే తన బిడ్డ ఇప్పుడు తనకి దూరమైనందుకు చంపేయాలన్నంత కోపం వస్తున్నా కూడా ఆ ప్రేమే అతన్ని అడ్డుకుంటుంది ఈ క్షణం. తన పెయిన్‌ని కూడా పక్కన పెట్టి ఆమె తీసుకుంటున్న పెయిన్ కోసం ఆలోచించి దగ్గరికి తీసుకుంటున్నాడు. కానీ శక్తి అది గమనించే స్థితిలో లేదు. ఆమె తప్పు కూడా లేదు ఇందులో. అతనితో తన బంధం మొదలైన సంవత్సర కాలంలో ఆమె ఇన్నాళ్లుగా ప్రతి క్షణం కోరుకున్న అతను తనకింక దక్కడని మెట్ల మీద నుంచి జారిపోయిన తర్వాత అతని ఫోన్ కాల్‌లో వినిపించిన మాన్య మాటలు చెప్పేశాయి. ఇంకా అతన్నే కోరుకునేంత మూర్ఖత్వం ఆమెలో లేదు. ఇంకా అతన్ని భరించే ఓపిక కూడా లేదు. ఇంకా తనను ప్రేమించని అతనితో కలిసి బ్రతికే సహనం అంతకన్నా లేదు. అందుకే ఆమె ఒక నిర్ణయం తన బిడ్డ తనకు దూరమైన క్షణానే తీసుకుంది. దాని ఫలితమే మొదటిసారి అతన్ని ఎదిరించి మాట్లాడుతుంది ఈరోజు ఇంత గట్టిగా. ఎప్పుడో తెల్లవారే సమయాన రూమ్‌లోకి వచ్చిన రుద్ర అప్పటికి కూర్చొని నిద్రపోతున్న శక్తిని జాగ్రత్తగా సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి జిమ్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు నేరుగా. 2:30 గంటలు అవిరామంగా వర్కౌట్స్ చేసి తిరిగి తన గదిలోకి వచ్చిన అతనికి అప్పుడే బెడ్ దిగి పక్కకు తూలబడబోతూ కనిపిస్తుంది శక్తి. ఒక్క అంగలో ఆమెను చేరి పడకుండా నడుం చుట్టూ చేతిని చేర్చి పట్టుకున్నాడు రుద్రాంశ్ నందన్. తన స్పృహ తప్పి పడిపోతుంటే పడకుండా అతను పట్టుకున్నదే కళ్ళల్లో మెదిలి ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి చటుక్కున లేచి కూర్చుంది శక్తి. భయం భయంగా చుట్టూ చూస్తూ తనెక్కడున్నదో అర్థం కాక వెంటనే బెడ్ దిగాలని చూసింది. అప్పుడే గదిలోకి వచ్చిన చుట్కీ ఆమెను చూసి, "భాబీ లేచారా? ఇప్పుడెలా ఉంది మీకు? బావుంది కదా? ఇంకా నీరసంగా ఉందా?" అంటూ కంగారుగా అడుగుతూనే దగ్గరకు వచ్చి నిల్చుంది. చుట్కీని అయోమయంగా చూస్తూ లేచేది కూడా మళ్ళీ బెడ్ మీద కూర్చొని, "నేనెక్కడున్నాను? నువ్వు నన్ను బాబీ అని ఎందుకు పిలుస్తున్నావు?" అని అడిగింది శక్తి. "ఎందుకు పిలుస్తున్నానంటే, మీరు నా బాబీ కాబట్టి పిలుస్తున్నాను. మా భయ్యాని పెళ్లి చేసుకున్నారు మీరు. కాబట్టి బాబీ కదా అవుతారు నాకు. ఇంకా ఎక్కడున్నానని అడుగుతున్నారేంటి? భయ్యాని పెళ్లి చేసుకొని కూడా భయ్యాతోనే కదా ఉంటారు ఇక. ఇది మా భయ్యా మ్యాన్షన్. ఇప్పుడు మీది కూడా" అని అందంగా నవ్వేస్తూ తను తెచ్చిన జ్యూస్ గ్లాస్ శక్తి చేతిలో పెడుతుంది చుట్కీ. నీరసానికి తనకే తెలియకుండా వెంటనే తాగేస్తుంది జ్యూస్ మొత్తాన్ని శక్తి మాట్లాడకుండా. ఆమె ఖాళీ చేసిన గ్లాస్ తీసుకుంటూ, "ఇంకా నేనేమో చుట్కీ. ఈ మ్యాన్షన్‌లో అన్ని పనులు అందరు సర్వెంట్స్ చేత దగ్గరుండి చేయించేది నేనే. ఇంకా భయ్యాకి ఏ టైంకి ఏం కావాలి, ఏం చేయాలి, ఇలాంటి ప్రతి అవసరాలను నేనే చూసుకుంటాను ఈ ఇంట్లో. ఇప్పుడు మీకు కూడా ఏం కావాలన్నా ఇకపై నేనే చూసుకుంటాను. ఎందుకంటే మీరు నా ముద్దుల బాబీ కదా!" అంటూ శక్తి చెంప మీద ముద్దు పెడుతుంది. ఆమె చేసిన పనికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా అంతలోనే తేరుకొని తన చెల్లెలు, తమ్ముడు గుర్తు రావడంతో తనకు జరిగిన కాంట్రాక్ట్ పెళ్లిని కూడా గుర్తు చేసుకొని, "నేను మిస్టర్ నందన్‌ని చూడాలి. ఆయనతో మాట్లాడాలి నేను" అంటుంది కంగారుగా. "తాతగారు వచ్చారు బాబీ. భయ్యా ఆయనతో మాట్లాడ్డానికి ఇప్పుడే కిందకు వెళ్లారు" అంటుంది చుట్కీ ఆమెకు సమాధానంగా. "నేనిప్పుడే మిస్టర్ నందన్‌తో మాట్లాడాలి. నేను వెళ్తాను కిందకు" అంటూ శక్తి బెడ్ మీద నుంచి లేచి ఆ రూమ్ నుంచి బయటకు నడుస్తుంది. చుట్కీ కూడా ఆమె వెనకే నడుస్తూ, "భాబీ మీరు ఇలానే వెళ్ళడం మంచిది కాదు. అక్కడ తాతయ్య గారు మాత్రమే కాదు, ఆయన ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మీరు కిందకు వెళ్తే భయ్యా మీపై కోప్పడే ఛాన్స్ ఉంది. ప్లీజ్ వెళ్ళొద్దు" అని బ్రతిమాలుకుంటూ శక్తి వెంటే నడుస్తుంది చుట్కీ. "నీకర్థం కావట్లేదు చుట్కీ నా ప్రాబ్లమ్ ఏంటో. మీ భయ్యా చేసుకోవాల్సిన పెళ్లిలో పెళ్లి కూతుర్ని నేను కాదు. నేను ఈ పెళ్లి సంబంధం కుదిర్చిన మ్యాట్రిమోనీ సైట్‌లో జాబ్ చేసే ఒక ఎంప్లాయీని మాత్రమే. అసలు పెళ్లి కూతురు పెళ్లి నుంచి పారిపోతే మీ భయ్యా నా తమ్ముడిని, చెల్లెల్ని చంపేస్తానని బెదిరించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను నా తమ్ముడిని, చెల్లెల్ని చూడాలి. నాకు చాలా భయంగా ఉంది వాళ్ళెలా ఉన్నారోనని. భాబీ అవన్నీ తర్వాత మాట్లాడుకుందురు గానీ మీరు భయ్యాతో. ఇప్పుడైతే కిందకు వెళ్ళొద్దు. అసలే భయ్యాకి తాతగారు ఇంకా ఆయన ఫ్యామిలీ అంటేనే ఇష్టముండదు. ఇప్పుడు మీరు వెళ్లి వాళ్ళ ముందు మీ తమ్ముడు కోసం, చెల్లెల కోసం మాట్లాడితే మిమ్మల్ని అస్సలే ఊరుకోరు. అయినా మీరు భయ్యా చెప్పినట్టే మాట విని తనని పెళ్లి చేసుకున్నారు కదా!
ఇంక మీ తమ్ముడిని, చెల్లెల్ని ఏం చెయ్యడు. నా మాట నమ్మండి. వాళ్ళని సేఫ్‌గా మీ ముందుకు తీసుకొస్తాడు భయ్యా. ప్లీజ్ భాబీ ఇప్పుడైతే కిందకి వద్దు అంటూ స్టెప్స్ సగం వరకు దిగిపోయిన శక్తి చేతులు పట్టుకొని బ్రతిమాలుకుంది చుట్కీ. భయ్యా! 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 అతను నీకు భయ్యా. నీకు మంచివాడు కావచ్చు. కానీ నాకు మాత్రం డెవిల్. వాడి పెళ్లి ఆగకుండా జరగడం కోసం చిన్న పిల్లలను కూడా చూడకుండా నా చెల్లెల్ని, తమ్ముడిని కిడ్నాప్ చేసి చంపేస్తానంటూ నన్ను బెదిరించి, భయపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అలాంటి డెవిల్ మీద నాకు నమ్మకం లేదు. నేను ఇప్పుడే వెళ్లి అతన్ని గట్టిగా నిలదీసి నా చెల్లెల్ని, తమ్ముడిని నా ముందుంచమని అడగాలి. వాళ్ళెలా ఉన్నారోనని నాకెంత భయంగా ఉందో నీకేం తెలుసు? అని అరిచినట్టే మాట్లాడి చుట్కీ చెయ్యి విదిలించుకొని కిందకి వెళ్ళిపోయింది శక్తి. కథలో గతం, ప్రస్తుతం 2 ఈక్వల్‌గా నడుస్తాయి. ప్రస్తుతంలో నుంచి గతంలోనికి వెళ్తాము. గతంలో నుంచి సడెన్‌గా ప్రస్తుతంలోనికి వస్తాము. అక్కడ ఉన్న సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా. కాస్త అర్థం చేసుకొని మీరు స్టోరీని అవసరమైతే రెండోసారి వింటే క్లియర్‌గా మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ కథ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కంటిన్యూస్. నెక్స్ట్ అప్‌డేట్ రేపు రాత్రి 10 గంటలకొస్తుంది. నేను ఖచ్చితంగా డైలీ రెగ్యులర్‌గా స్టోరీని అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మీరడిగినట్టే నేను మీకోసం స్టోరీ లెంగ్త్ కూడా పెంచుతున్నాను. ఇక ఉంటాను. థాంక్ యూ.